ఇక క్రమశిక్షణ చర్యలపై ఆర్టీసీ కీలక ఆదేశాలు. ఇక ఆర్టీసీ ఉద్యోగులపై క్రమశిక్షణ ఉల్లంఘనల విషయంలో తీసుకునే చర్యలన్నీ 1/2019 సర్క్యులర్ను అనుసరించే ఉండాలని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది. ఉద్యోగుల తప్పులు, ఉల్లంఘనలకు వేటికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో పేర్కొంటూ 2019 జనవరి 1వ తారీఖున యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. కానీ ప్రస్తుతం డిపో మేనేజర్లు, రీజనల్ మేనేజర్లు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చిన్న తప్పులకు సైతం కఠిన చర్యలు తీసుకుంటున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 1/2019 సర్క్యులర్ అమలు చేయాలని పట్టుబడుతున్నాయి. 3 రోజుల కిందట ఎన్ఎంయూఏ నేతలతో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో 1/2019 సర్క్యులర్ అమలుకు కింది స్థాయి అధికారులను ఆదేశించాలని పట్టుబట్టారు. ఇది జరిగిన 2 రోజులకే యాజమాన్యం తన ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వంలో ప్రజా రవాణా శాఖ ఉద్యోగులు కావడంతో వారిపై జీవో 70/71 ప్రకారం అభియోగాలు నమోదు చేస్తారు. చర్యలు మాత్రం 1/2019 సర్క్యులర్ను అనుసరించి తీసుకుంటారు. ఈ ఆదేశాలపై అన్ని డిపోల వద్ద శుక్రవారం గేట్ మీటింగ్స్ ఏర్పాటు చేసి ఉద్యోగులకు వివరించాలని ఎన్ఎంయూఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, వై శ్రీనివాసరావు ఓ ప్రకటనలో సూచించారు. ఈ ఆదేశాలు జారీ చేసినందుకు ఆర్టీసీ ఎండీకి, ఈడీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.